హలో! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ ఇంట్లో నలుగు పెట్టుకొని భోగి స్నానం చేస్తారా? నేను కూడా చేశాను. గబగబా భోగి మంట దగ్గరికెళ్ళిపోవాలని వచ్చేసాను. నేను చలేసేస్తుంది. భోగి మంట కాచేసుకొని నేను మంచిగా దండం పెట్టేసుకొని భోగి మంటకి యజ్ఞం కింద ఫీల్ అవుతారు కదా భోగి మంటని. సో, అక్కడ బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఈలోపు మా పిన్నొచ్చి పాత చెక్కలు పనికిరానివి ఏవో డబ్బాలేసింది. ఏంటి అని అడిగితే ఈరోజు పనికిరాని వస్తువులు ఏమైనా మంటలేస్తే బ్యాడ్ థింగ్స్ అన్నీ పోయి మంచిగా ఉంటుంది అని అన్నది. సో, మనం ఆగుతామా? ఇంట్లోకి వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి ఇంట్లో పాత సామాన్లు ఏమున్నాయమ్మా, పనికిరాని వస్తువులు ఏమున్నాయమ్మా అంటే, నువ్వే పనికిరాని వస్తువు కానీ నేను వేయలేం కదా అని చెప్పేసి అని నా మీద సెటర్ వేసింది. ఇలా కాదని నేనే ఎత్తుక్కొని ఏ డబ్బాలు ఏ చెక్క ముక్కలు కనిపిస్తే తీసుకొని వచ్చి వేశాను. ఇక్కడ మా మమ్మీకి వీడియోస్ ఫొటోస్ తీయమన్నాను. మనకు ఫొటోస్ వీడియోస్ మ్యాండేటరీ కదా. కుస్తీలు పడి ఏయో తీసింది. మనకి ఇంకా ఆకలి దంచేస్తుంది. దానికంటే ముందు పూజ కూడా చేయాలి. ఫుల్ ఆకలి వేసేస్తుంది. సో, భోగిమంట నేను మా మమ్మీ కాచేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మా వీధి చివరేస్తారు ఎప్పుడు భోగిమంట. సో, అలాగా చాలా ఆకలి వేస్తుంది. మా మమ్మీ టిఫిన్ రెడీ చేసేలోపు నేను పూజ చేసి ఫుల్ ఆకలేసేస్తుంది. యాక్చువల్లీ నేను బీ షిఫ్ట్ వెళ్ళాను. చాలా నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ ఆకలి కూడా వేస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాను, ఆకలేస్తుంది ఫ్రెండ్స్, తినేసి పడుకోవాలి ఫుల్గా. మీరు ఎలా చేసుకున్నారు భోగి? నెక్స్ట్ మా శివయ్యకి దండం పెట్టేసుకొని మా శివయ్యకి కూడా పరవన్నం పెట్టేసి, శివయ్య అంతా మంచిగా జరగాలి ఈ ఇయర్ అని చెప్పేసి దండం పెట్టేసుకొని హ్యాపీగా పూజ కంప్లీట్ చేసుకొని నేను మా మమ్మీ టీ తాగేసాం. టీ పిచ్చిన నాకు మా మమ్మీకి కూడా. సో, ఇద్దరం టీ తాగి ముచ్చట్లు పెట్టుకుంటూ టీ తాగేసి నెక్స్ట్ పరవన్నం పెసరట్లు వేసేసింది రెడీగా. సో, పరవన్నం తినేయడానికి రెడీ అయిపోయాను. ఎంతమందికి పరవన్నం ఇష్టం? సేమియా, పరవన్నం ఇద్దరిలో కొంతమందికి, చాలామందికి పాయసం ఇష్టం ఉంటుంది. నాకైతే పరవన్నం చాలా ఇష్టం. నేనైతే పరవన్నం పిచ్చి నాకు. మా మమ్మీ చాలా యమ్మీగా చేస్తుంది. నాకు చాలా ఇష్టం పరవన్నం అంటే. నాకు కూడా వచ్చి చేయడం, తినడమే కాదు చేస్తాను కూడా. సో, నెక్స్ట్ ఫాలోడ్ బై పెసరట్టు. మా మమ్మీ పచ్చిమిరకాయలు, అల్లం, ఆనియన్స్ వేసి చాలా బాగా చేస్తుంది. బయట ఎక్కడా నచ్చదు నాకు. ఆనియన్స్ గట్రా ఫుల్ వేస్తుంది ఎక్కువ. ఇంకా తినేసి పడుకోవాలి. బాయ్ బాయ్.